నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. నేను తరంగిణి. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే వరదల నుంచి కొంచెం కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో వానగండం వార్తని వాతావరణ శాఖ మోసుకొచ్చింది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఏపీ ఐపు కదిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఉత్తర కోస్తాకు సమీపంగా రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో పాటు ఈ సీజన్ లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో సెప్టెంబర్ చివరి వారంలో మళ్లీ వానలు పడే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. ఇప్పటికే బుడమేరు వాగు పొంగడంతో విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు వరదలో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే జనం వరద గుప్పిట నుంచి కొద్దిగా బయటకు వస్తున్నారు. వరదల వల్ల ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు, బట్టలు నీటిపాలయ్యాయి. దీంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు 2 వీలర్స్, 4 వీలర్స్ వరదల కారణంగా పనికి రాకుండా పోయాయి. వరదల కారణంగా చాలా మంది ప్రజలు కట్టుకున్న బట్టలు తప్ప మరేమీ లేకుండా నడి రోడ్డు మీద నిలబడ్డారు. మొత్తంగా వరదల కారణంగా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అంటూ వస్తున్న వార్తలతో బెంబేలెత్తిపోతున్నారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తరాంధ్రను వణికించిన వాయుగుండం ఒడిశాలో తీరం దాటిన తరువాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. తరువాత వాతావరణం అనుకూలించడంతో మళ్లీ వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం ప్రభావంతో రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చూశారు కదా ఏపీ రైన్స్ పై అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.